హాయ్ అండి, హలో. నేను మీ సంధ్య. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఒక ప్రోడక్ట్ మీకు చూపిద్దామని వచ్చాను. అది అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్టే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఆవిరి పడుతున్నాం కాబట్టి ఎక్కువ ఆవిరి పట్టడానికి ఉపయోగపడే వ్యాపరైజర్ తెప్పించాను నేను. అది మీకు కూడా రివ్యూ చూపిస్తాను, చూడండి. అది వ్యాపరైజర్ ఎలా వాడాలి, దానివల్ల యూజ్ ఏంటో వీడియోలో చెప్తాను. ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం తెప్పించాను. ఆయన రోజు ఆఫీస్ నుంచి రాగానే ఆవిరి పడతారు. మామూలుగా గ్యాస్ మీద వాటర్ కాచేసి అందులో పసుపు వేసి ఇస్తాను నేను, ఆయన రోజు అలా పడతారు. అలా కాకుండా ఒక వ్యాపరైజర్ ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఆవిరి పట్టుకోవచ్చు అని నేను దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. కాస్ట్ కూడా పెద్ద ఏమీ కాదు, ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తెప్పించుకోండి. ఇప్పుడు వీడియోలో వ్యాపరైజర్ ఎలా వాడాలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్ అనేది మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను, చూసేయండి ఎలా వచ్చిందో ఏంటో. ఇలా ఒక బాక్స్లో పెట్టి పంపించారు. ఇది మనకి జలుబుకి దగ్గుకి కాకుండా మన బ్యూటీకి కూడా ఈ వ్యాపరైజర్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లూ కలరు, అలాగే పింక్, వైట్, పర్పుల్ కలరు అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ దీని మీద రేటు 600 ఉంది, కానీ ఇది నాకు 350కే వచ్చింది. ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉండటం వల్ల మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ యూజ్ అవుతుందండి. ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని ఆవిరి పట్టొచ్చు. దీంతో చలికాలం వస్తే ఇంకా బాగా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఈ వ్యాపరైజర్తో ఆవిరి పట్టేస్తే చాలా మంచిది. ఇక్కడ ఓన్లీ ట్యాప్ వాటర్నే యూజ్ చేయాలని ఇచ్చారు. చూడండి, మనకి ఆర్ఓ వాటర్ని యూజ్ చేయకూడదు. ఆర్ఓ వాటర్ని ఎందుకు యూజ్ చేయకూడదో నేను వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు స్టీమ్ అనేది త్వరగా రాకపోతే దానిలో ఒక పించ్ అనేది సాల్ట్ యాడ్ చేయాలి. అక్కడ అదే ఇచ్చారు, నేను మీకు చూపించాను. ఇప్పుడు లేట్ చేయకుండా తీసి చూసేద్దాము ఎలా ఉందో. ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల ఇలా ఇచ్చారు. ఇది స్టీమరు. ఈ 3 రకాలు ఆవిరి మనం ఇది నోస్కి పట్టుకునేటప్పుడు పెట్టుకోవాలి. ఇదేమో చిన్నపిల్లలకి పెట్టుకునేటప్పుడు పెట్టాలి. ఆ పెద్దదేమో మనం ఫేస్కి స్టీమ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి. ఈ స్టీమ్ అనేది చిన్నపిల్లలకు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈ సైడ్లు వెంట అలా పట్టుకుంటే షాక్ రాదు, కానీ ఈ మధ్యలో పట్టుకుంటే కొద్దిగా షాక్ వస్తుంది. అప్పుడు పిల్లలతో కొంచెం దగ్గరుండి పట్టిస్తే చాలా మంచిది. ఈ స్టీమర్ యూజ్ చేసేటప్పుడు పైన కానీ ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇందులోనే వాటర్ పోసుకోవాలి. స్టీమ్ అనేది ఇందులో నుంచే వస్తుంది మనకి. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన లెవెల్ వరకే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ పోయకూడదు, తక్కువ పోయకూడదు. ఈ లెవెల్ వరకే మనం వాటర్ పోసుకోవాలి. ఆర్ఓ వాటర్ ఎందుకు పోయకూడదు అంటే దానిలో సాల్ట్ కంటెంట్ అనేది అసలు ఏమీ ఉండదు, కాబట్టి మనకి స్టీము త్వరగా రాదు. అందుకనే మనం దీనిలో ట్యాప్ వాటర్నే యూజ్ చేయాలి. ట్యాప్ వాటర్ కూడా యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు స్టీమ్ అనేది రాకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే స్టీమ్ అనేది త్వరగా వస్తుంది. మనం ఫేస్కి ఆవిరి పట్టేటప్పుడు ఇది పెట్టుకుంటే ఫేస్కి బాగా ఆవిరి పడుతుంది. చిన్నపిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ
గొంతు నొప్పి కానీ ఉన్నప్పుడు దీనిలో కొంచెం వాటర్లో విక్స్ వేసి ఆవిరి పట్టిస్తే వాళ్ళకి త్వరగా ఉపశమనం వస్తుంది. అలాగే పెద్దవాళ్ళు కొద్దిగా పసుపు, జండు బాము వేసుకొని ఆవిరి పట్టుకోవాలి. అలాగే బ్యూటీ కోసం స్టీమ్ పట్టేటట్లయితే ఇలాంటివి ఏమీ వేయకూడదు. ఓన్లీ వాటర్ ఒకటి మాత్రమే యాడ్ చేసుకొని స్టీమ్ పట్టాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను ఆవిరి అనేది ఎలా వస్తుందో. ఈ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ప్లగ్ని స్విచ్ బోర్డ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసి వాటర్ పోసుకోవటం అలాంటివి ఏం చేయకూడదు. ముందు వాటర్ పోసుకొని ఆ తర్వాత ఈ పైన క్యాప్ అనేది ఫిక్స్ చేసుకొని ప్లగ్ పెట్టుకొని అప్పుడు స్టీమ్ పట్టుకోవాలి. పైన ఏమి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ స్టీమ్ని నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్. నేను యూజ్ చేసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది మీకు రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను దీనికి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు కూడా తెప్పించుకోండి, ఇంట్లో అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా ప్లగ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆవిరి అనేది ఎలా వస్తుంది. ఇది నోస్ కొంచెం దగ్గరగా పెట్టి ఆవిరి పట్టేస్తే సరిపోతుంది. వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది.